హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక లాయర్ వెళ్ళొచ్చిన తర్వాత పల్లవి అయితే, ఏంటి ఆ డాక్యుమెంట్స్ని నేనే తీసుకొచ్చానని, అందులో ఫేక్ సంతకం పెట్టారని వీళ్ళందరూ కనిపెట్టేస్తారా? అలా కనిపెట్టడానికి వీల్లేదు. ఆ రోజు అక్షయ్ బావు గారిని రెచ్చగొట్టి వాటిని చింపేసేలా చేశాను. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆ డాక్యుమెంట్స్ మీద నేనే ఫేక్ సంతకం పెట్టానని ఆ అవని కనిపెట్టలేదు అని చెప్పి పల్లవి అనుకుంటూ పక్కకి తిరిగి చూస్తుంది. ఇక అవనిని చూసిన పల్లవి భయంతో వణికిపోతుంది. ఇక అవని ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ, చూడు, లాయర్ వెళ్ళిన తర్వాత నువ్వే అందరికంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యావు. అలాగే నీలోనే నాకు అందరికంటే ఎక్కువ టెన్షన్ కనబడింది. చూడు, ఆ డాక్యుమెంట్స్ మీద మావయ్య గారి ఫేక్ సంతకాన్ని నువ్వే పెట్టావన్న నిజం మాత్రం నాకు తెలిసినా ఆ తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. చూడు, మావయ్య గారి విషయంలో మావయ్య గారికి ఇట్లాంటి పరిస్థితి రావడానికి కారణం కూడా నువ్వేనని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ నా అనుమానమే నిజమైతే ఆ తర్వాత నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అనుకుంటూ ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కమల్ అవని అన్న మాటలకి షాక్ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నింటినీ కూడా ఇక కమల్ వినేస్తాడు. అంటే ఎన్ని రోజులు నాతో ప్రేమగా నటిస్తూ ఇంట్లో జరుగుతున్న అన్నిటికీ కారణం పల్లవి అయినా వదిన అనుమానించినట్టు నిజంగా నాన్నగారికి ఇట్లాంటి పరిస్థితి రావడానికి కారణం పల్లవి అయితే దాన్ని ప్రాణాలతో వదిలిపెట్టను అనుకుంటూ ఇక కమల్ కూడా తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే, అసలు ఆ ఇన్స్పెక్టర్ అభి ఆ కవర్లో ఇచ్చిన పెన్ డ్రైవ్ ఏమై ఉంటుంది? అసలు ఆ పెన్ డ్రైవ్ ఎలా మిస్ అయింది? నేను జాగ్రత్తగానే తీసుకొచ్చాను కదా, అక్కడ కింద పడినప్పుడు కూడా హాస్పిటల్లో ఎట్లాంటి పెన్ డ్రైవ్ కనిపించలేదు కదా అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ అయితే ఎలా అయినా సరే ఇక అవని కన్న తండ్రి చక్రధరై అన్న నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి. అలా బయట పెట్టాలి అంటే ఇంకా అక్షయ్కి ఒక సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యాన్ని ఎలా సంపాదించాలని అక్షయ్ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అవని కాఫీ తీసుకుని వచ్చి అక్షయ్కైతే ఇస్తుంది. అక్షయ్ ఒలుకు పలుకు లేకుండా ఆలోచించడం చూసిన అవని ఏవండి అంటూ భుజం మీద తడుతుంది. ఇంకా అక్షయ్ వెనక్కి తిరిగి చూడటంతో అవని చూసి, ఏమైందండి మీకు? ఎందుకలా ఉన్నారు? నాకు తెలుసు మీరు ఇలా ఉండడానికి కారణం నేనే కదా అని అంటుంటే, లేదవని లేదు, ఎన్ని రోజుల నుంచి నిన్ను అందరూ కూడా రకరకాలుగా అవమానించారు. కానీ నిజం తెలియక నేను ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నిజం తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. అత్తయ్య గారు తన భర్త ఆ చక్రధరే అన్న నిజాన్ని అందరి ముందు బయటపెట్టడానికి ఏదో ఒక సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం దొరికితే తర్వాత ఆ చక్రధర్ని అలాగే అత్తయ్య గారి మీద మాటలన్నా అందరి నోర్లో మోయిస్తాను అంటూ ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే, అవని, ఏవండి ఇప్పుడు దాని గురించి ఎందుకండి? ముందు ఆ అభిరామ్ స్పృహలోకి ఎప్పుడొస్తాడో ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పి ఇక అవని చెప్పడంతో అక్షయ్ అయితే హాస్పిటల్కి ఫోన్ చేసి, డాక్టర్, మరి ఇన్స్పెక్టర్ అభికి ఇప్పుడు ఎలా ఉంది అని అడగడంతో ఇక డాక్టర్ గారైతే, సార్, ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. చెప్పాను కదా సార్, 6 నెలల వరకు ఆయన ఎక్కువగా మాట్లాడకూడదు అని. మర్చిపోయాను, నిన్న మీరు ఒక కొరియర్ కవర్ని ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారని రిసెప్షన్లో చెప్పారట కదా. కవర్ అయితే దొరకలేదు కానీ ఒక పెన్ డ్రైవ్ దొరికింది. అది ఖచ్చితంగా ఆ కవర్లోదే అయి ఉంటుంది. కవర్లో నుంచి కింద పట్టడంతో కవర్ ఎగిరిపోయి పెన్ డ్రైవ్ టేబుల్ కింద ఉండిపోయింది అని చెప్పడంతో ఇక అవని, ఏమైందండి, ఏం మాట్లాడరేంటి అని అంటుంటే అక్షయ్, వస్తున్నాను ఇన్స్పెక్టర్, వస్తున్నాను డాక్టర్, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక అక్షయ్ తన మనసులో అనుకుని, అవని, మనం కవర్ మిస్ చేసుకున్నాం కదా, అందులో ఒక పెన్ డ్రైవ్ ఉందట, అది హాస్పిటల్లో దొరికిందంట. అదేంటో తెలిస్తే ఖచ్చితంగా అభిరామ్
మనకి పంపించిన ఆ సాక్ష్యం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనితో కలిసి హాస్పిటల్కి బయలుదేరుతుంటాడు. ఒక్కసారిగా పల్లవి వాళ్ళిద్దరి కంగారు చూసి ఖచ్చితంగా వీళ్ళు హాస్పిటల్కే వెళ్తున్నారు అంటే హాస్పిటల్లో నేను పోగొట్టుకున్న ఆ పెన్ డ్రైవ్ దొరికింది అని చెప్పుంటారా అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఇంకా వాళ్ళకంటే ముందుగానే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి హడావుడిగా ఇక తను కూడా కారులో హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇంకా నిజం తెలుసుకున్న కమల్ పల్లవిని ఫాలో చేస్తూ పల్లవి ఏ చిన్న తప్పు చేస్తూ దొరికిపోయినా తనని వదిలిపెట్టను అంటూ ఇక కమల్ కూడా పల్లవిని ఫాలో చేస్తాడు. ఇంకా అవని అక్షయ్ల కంటే ముందుగానే పల్లవి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అక్కడ రిసెప్షన్లో చూడండి మా బావగారు అలాగే మా అక్క అవని వాళ్ళు ఇక్కడ ఒక కవర్ని మిస్ చేసుకున్నారు. అది దొరికిందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. దాన్ని తీసుకురమ్మని నన్ను పంపించారు అని అంటుంటే ఇక రిసెప్షన్లో ఉన్నావిడ ఓ మీరేనా అక్షయ్ గారి మరదలు ఇదిగోండి ఆ రోజు హాస్పిటల్లో ఎట్లాంటి కవర్ దొరకలేదు కానీ అక్షయ్ సార్ కూర్చున్న టేబుల్ కింద ఈ పెన్ డ్రైవ్ పడుంది. ఖచ్చితంగా ఆ కవర్లో ఉన్న పెన్ డ్రైవ్ ఇదే అయి ఉంటుంది అని చెప్పి ఇక ఆ రిసెప్షనిస్ట్ అయితే ఆ పెన్ డ్రైవ్ని పల్లవి చేతిలో పెట్టబోతూ ఉంటే ఒక్కసారిగా కమల్ ఆ పెన్ డ్రైవ్ని అయితే తీసుకుంటాడు. కమల్ని చూసిన పల్లవి షాక్ అయిపోతుంది. బావా అని చెప్పి ఇక తడబడుతూ కమల్ని అడుగుతుంటే కమల్ ఈ పెన్ డ్రైవ్ కోసం అన్నయ్య నీతో పాటు నన్ను కూడా వెళ్ళమన్నాడు. రా తీసుకున్నాం కదా వెళ్దాం అని చెప్పి కమల్ అయితే పల్లవి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇక పల్లవి అయితే అమ్మో ఎన్ని రోజులు ఎవరికైతే నిజం తెలియకూడదనుకున్నానో వాడికి ఇప్పుడు నా గురించి నిజం తెలిసిపోయింది. అసలే వీడు తింగరోడు కోపిష్టి ఏం చేస్తాడో ఏంటో కనీసం ఆపటానికి ఇంట్లో వాళ్ళు కూడా లేరు అని చెప్పి పల్లవి భయపడుతూనే బావా నువ్వెప్పుడొచ్చావు నేను నేను నిన్ను చూడనేలేదు అని అంటుంటే ఇక కమల్ ఈ పెన్ డ్రైవ్ కోసం అన్నయ్య వదిన కంటే ముందుగానే బయలుదేరడం చూసి నీతో పాటు తోడుగా ఉంటుందని నేను కూడా వచ్చాను. దీన్ని గురించి ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద పద అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవితో పాటు అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరతాడు. పల్లవి ఏం మాట్లాడాలో అర్థం కాక భయంతో గజగజ వణికిపోతుంది. ఇక పల్లవి కొద్దిసేపు ఆలోచించి బావా మరేమో బావా అక్షయ్ బావగారు అలాగే అవని అక్క మావయ్య గారి విషయంలో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అలాగే మావయ్య గారిని ఒకరు అటాక్ చేశారు అని తెలిసిన దగ్గర నుంచి నాకు వాళ్ళెవరో తెలుసుకోవాలని చాలా అంటే చాలా తొందరగా అనిపించింది. అందుకే ఎవరికి చెప్పకుండా ఇలా హాస్పిటల్కి వచ్చాను అని అంటుంటే ఇక కమల్ ఓ అవునా మరి నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్క మాట ఇంట్లో వాళ్ళతో చెప్పుండాల్సింది కదా. సరేలే నాన్నని చంపాలి అనుకున్నది ఎవరో నీతో పాటు నాకు కూడా చూడాలని ఉంది. అందుకే నేను కూడా నీతో పాటే వచ్చాను అని అనుకుంటూ కమల్ కూడా పల్లవి కంటే ఎక్కువగా తెలివిగా మాట్లాడుతూ ఇక ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన కమల్ని చూసిన అక్షయ్ అలాగే అవని ఇద్దరు కూడా కన్నయ్య మమ్మల్ని ఎందుకు హాస్పిటల్కి వద్దన్నావు, ఇంటికెందుకు అర్జెంటుగా రమ్మన్నావు అని అంటుంటే ఇక పల్లవి అయితే ఓ వీడు వీళ్ళకి కూడా చెప్పేశాడా అని చెప్పి ఇక పల్లవి భయపడుతూ ఉండగా అక్షయ్ అయితే రేయ్ కమల్ ఏంట్రా ఏం మాట్లాడవేంటి అని అడగడంతో అన్నయ్య చెప్తానన్నయ్య చెప్తాను కాసేపు మీరు సైలెంట్గా ఉంటే అంతా చెప్తాను. మర్చిపోయాను శ్రేయ వదినా మీ టీవీ ఆన్లోనే ఉంది కదా అని అడగడంతో ఆన్లోనే ఉంది కానీ నా టీవీ గురించి ఎందుకు అని అంటుంటే రేయ్ శ్రీకర్ అన్నయ్య ముందు మీ గదిలో ఉన్న టీవీని కొద్దిసేపు హాల్లో ఫిట్ చేయండి ఆ తర్వాత అంతా చెప్తాను అంటూ ఇక శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా శ్రేయ గదిలోకి వెళ్ళి టీవీని తీస్తుంటే శ్రేయకి ఏమీ అర్థం కాక కమల్ ఏంటిది నా రూమ్లో ఉన్న టీవీని ఇలా హాల్లో ఫిట్ చేయడం అని అడుగుతుంటే వదిన కాసేపు ఆగండి ఈ టీవీని ఎందుకు హాల్లో ఫిట్ చేపిస్తున్నానో
మీకే అర్థమవుతుంది. అయినా అంతా చూసిన తర్వాత మీ టీవీని మళ్ళీ మీ గదిలో నేనే ఫిట్ చేస్తాను అంటూ ఇక కమల్ అయితే శ్రియతో చెప్పడంతో ఇక శ్రీకర్ కూడా, శ్రియ ఎందుకు గొడవ చేస్తావు? మళ్ళీ టీవీని మన రూమ్లో ఫిట్ చేస్తా అన్నాడు కదా, వాడేదో చూపిస్తా అంటున్నాడు కదా, కాస్త వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పి ఇక శ్రీకర్ కూడా శ్రియకి నచ్చ చెప్పడంతో శ్రియ ఏం మాట్లాడదు. ఇక్కడ చూస్తే పల్లవి గజగజ వణికిపోతుంది. ఇక పల్లవి ఒళ్ళంతా చెమటలతో ఏం చేయాలో అర్థం కాక, నిజం తెలిస్తే ఇంట్లో అందరూ కూడా నన్నేం చేస్తారు అన్నట్టుగా భయపడుతూ వణికిపోతూ ఇంకా తను అలాగే నిలబడిపోతుంది. ఇక కమల్ అయితే హాల్లో టీవీని ఫిట్ చేసి తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ని తీసుకుని ఇక కమల్ శ్రీకర్కి ఇవ్వడంతో శ్రీకర్ పెన్ డ్రైవ్ని పెట్టి టీవీ అయితే ఆన్ చేస్తాడు. ఇక అందరూ కూడా టీవీలో ఏమొస్తుంది అన్నట్టుగా ఆతృతగా చూస్తుంటారు. ఇంకా అవని అయితే, కన్నయ్య అసలు ఏం చేస్తున్నావు? అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే ఇమీడియట్లీ ఇంటికి రావద్దునా? ఇంట్లో మీకొక విషయాన్ని చెప్పాలి అంటూ ఇంటికి పిలిపించావు. ఇంటికి వచ్చిన మాకు టీవీలో ఏదో పెట్టి కూర్చోమంటున్నావు. అసలు ఏం చేస్తున్నావు కన్నయ్య అని అడగడంతో, వదిన మీరు హాస్పిటల్కి ఈ పెన్ డ్రైవ్ కోసమే వెళ్ళారు, దాన్ని నేనే తీసుకొచ్చాను. మరి ఇప్పుడు అందులో ఏముందో చూడాలి కదా, మీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటూ ఇక పల్లవి వైపు కోపంగా చూస్తూ ఇంకా టీవీని ఆన్ చేస్తాడు. ఒక్కసారిగా వీడియో అయితే ఆన్ అవుతుంది. ఆ టీవీలో వస్తున్న వీడియోని చూసి అందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా పార్వతి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక అక్షయ్, అలాగే కమల్, శ్రీకర్, అవని, అలాగే శ్రియ, పెద్దావిడ అందరూ కూడా వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అది వాళ్ళ ఫామ్ హౌస్కి ఎదురుగా ఉన్న హౌస్ వాళ్ళ వీడియో. ఆ వీడియోని చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక పల్లవి అయితే, ఏముందందులో, ఎదురింటి వాళ్ళ వీడియో మనకెందుకు అని అంటూ ఉంటే ఇక కమల్ అయితే, ఏయ్ నీకు ఎదురింటి వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు, ఒక్కసారి పైన చూడు అంటూ ఇక పల్లవి అయితే రాజేంద్రని పైనుంచి ఫస్ట్ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ, అలాగే రాజేంద్ర 2 చేతులు పట్టుకుని దండం పెడుతూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న రాజేంద్రని వెనుక నుంచి గెంటేస్తున్నట్టు ఆ వీడియో మొత్తం రికార్డ్ అయిన విషయాన్ని ఇక కమల్ అయితే పల్లవికి చూపిస్తాడు. ఏంటి పల్లవి, నువ్వు మా నాన్న కాళ్ళెందుకు పట్టుకున్నావు? పైగా మా నాన్నని దేని గురించో బ్రతిమలాడుతున్నావు? అసలక్కడ మా నాన్నకి నీకు మధ్యలో ఏం జరిగింది అని అనుకునే లోపే ఇక పల్లవి అయితే రాజేంద్రని పైనుంచి కిందకైతే తోసేస్తుంది. అది చూసిన పార్వతి, ఒసై ఏంటిదంతా? ఎన్ని రోజులు ఆయన అనుకోకుండా కాలు జారి కింద పడిపోయారు అనుకున్నాను, కానీ ఆయన్ని మేడ మీద నుంచి తోసేసింది నువ్వా అని చెప్పి ఇక పార్వతి అయితే చాలా కోపంగా పల్లవి చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక వీల్ చైర్లో కూర్చుని ఉన్న రాజేంద్రలో కదలికలు మొదలవుతాయి. ఇక రాజేంద్ర ఉన్నట్టుండి లేచి నుంచుంటాడు. అందరూ కూడా రాజేంద్ర అలా లేచి నుంచోడం చూసి షాక్ అవుతారు. ఇక రాజేంద్ర అయితే, పార్వతి ఇట్లాంటి వాళ్ళకి కొడితే బుద్ధి రాదు పార్వతి, కొడితే బుద్ధి రానే రాదు అని అనుకుంటూ చాలా ఆవేశంగా తన గదిలోకి వెళ్ళి రివాల్వర్ని తీసుకొస్తాడు. ఒక్కసారిగా పల్లవి రాజేంద్ర చేతిలో ఉన్న రివాల్వర్ చూసి షాక్ అయిపోతాడు. ఇక రాజేంద్ర, చూడు, ఇంతకుముందు నా పెద్ద కొడలు దేవత లాంటిది, తను నా ఇంటికి అలాగే మాకు ఎంతో చేసింది, కానీ తన మంచితనం తెలుసుకోకుండా ఆవేశంగా కేవలం ప్రణతి విషయంలో నేను తొందరపాటు నిర్ణయం తీసుకొని తనని గన్తో షూట్ చేశాను. అట్లాంటి అవనిని గన్తో షూట్ చేశానంటే నీలాంటి వాళ్ళని నేను వదిలేస్తాని ఎలా అనుకుంటున్నావు? చూడు, నువ్వు మా ఇంటికి పట్టిన చీడ పురుగు లాంటిదనివి. చీడ పురుగుని ఎప్పుడైనా సరే మందులతో కొట్టి వదిలించుకోవాలి. అలా వదలని మరుక్షణం దాన్ని మంటలతో కాల్చేయాలి. నీలాంటిది మందులు కొడితే వదిలే రకం కాదు, కాల్చేస్తేనే జీవితంలో ఈ ఇంటి మీద నీ దృష్టే పడదు అంటూ ఇక
రాజేంద్ర అయితే గన్ షూట్ని పల్లవి మీద పెట్టడంతో ఒక్కసారిగా అది చూసిన కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఇక అలాగే అయితే కమల్, నాన్న మీరు ఇట్లాంటి దాన్ని చంపడం ఏంటి నాన్న? అసలు ఇట్లాంటి వాళ్ళు ఒక్కసారి చచ్చిపోకూడదు, వీళ్ళు బ్రతికుండాలి. అనుక్షణం వీళ్ళు చేసిన తప్పుకి కుంగిపోయి కుమిలిపోయి నరకయాతన అనుభవించాలి. ఇట్లాంటి వాళ్ళు ఇలా అందరితో కలిసి ఉండకూడదంటూ ఇంకా కమలైతే పల్లవిని చెడమడ తిట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇక పెద్దావిడ కమల్ని పక్కకి లాగి, ఒసై నువ్వు నా కూతురువని నిన్ను ఎంతో గారాబంగా చూసుకున్నాను. నువ్వు ఎన్ని తప్పులు చేసినా దాన్ని సమర్థిస్తూ వచ్చాను. పైగా నువ్వు చేసిన తప్పుల్లో నేను కూడా భాగాన్ని పంచుకున్నాను. కానీ నువ్వు నా కొడుకుని చంపాలనుకుంటావా? అసలు ఏం అన్యాయం చేశాడే నా కొడుకు నీకు? నా కొడుకుని చంపాలనుకున్నావు? చెప్పు అని చెప్పి పెద్దావిడైతే ఇక పల్లవిని చెడమడ తిడుతుంటే ఇక అక్కడే ఉన్న అక్షయ్, నానమ్మ అసలు నాన్నని ఈ పల్లవి ఎందుకు చంపాలనుకుందో నాకు తెలుసు. ఏ పల్లవి? నువ్వే చెప్తావా? నన్నే చెప్పమంటావా అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న అవని, ఏవండి ఇప్పుడు అదంతా ఎందుకండి అని అంటుంటే, ఆగవని నీకేం తెలీదు, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక అక్షయ్ అవనిని మాట్లాడనివ్వకుండా తను ముందుకొచ్చి, నానమ్మ అసలు నిజానికి అవని ఎవరో మీకు తెలుసా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే, రే అసలు ఇది మీ నాన్నగారిని చంపాలి అనుకున్న దాని గురించి చెప్పమంటే అవని మీకు తెలుసా అని మళ్ళీ నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావేంట్రా అని అంటుంటే, అమ్మా చెప్తాను. ఎన్ని రోజులు మీరు అవనిని, అలాగే వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ భర్త ఎవరని, నీ తండ్రి ఎవరని రకరకాలుగా ప్రశ్నించి వాళ్ళని మీ మాటలతో చేష్టలతో చాలా బాధ పెట్టారు. కానీ వాళ్ళు ఏ రోజు కూడా నిజం చెప్పలేదు. పైగా మీరంటున్న మాటలకి మరింత కుమిలిపోయారు, కృంగిపోయారు. అసలు ఈ అవని వల్ల నాన్న ఎవరో కాదు, ఇదిగో నాన్నని చంపాలని అనుకున్నా నీ ముద్దుల మనవరాలు పల్లవి తండ్రే అవని తండ్రి అని చెప్పడంతో ఇక పెద్దావిడ, రే అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు? ఆ వీడియో చూసిన తర్వాత తప్పు చేసింది పల్లవి అని తెలుసు, కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ళ నాన్న అవని కన్న తండ్రి ఒకరే అని ఏంట్రా ఇదంతా అని అంటుంటే, చెప్తాను వివరంగా చెప్తాను. అవని కన్న తండ్రి చక్రధరే అన్న నిజం నాన్నగారికి తెలిసిపోయింది. ఆ నిజాన్ని అందరి ముందు చెప్పాలని నాన్నగారు పార్టీ ఏర్పాటు చేశారు. కానీ ఆ నిజాన్ని ఎవ్వరికీ తెలియకూడదని నాన్నగారిని కాళ్ళ మీద పడి బ్రతిమలాడింది, చేతులు పట్టుకుని జోడించింది. కానీ నాన్న అవనికి అన్యాయం జరగకూడదని నిజాన్ని అందరి ముందు బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పల్లవి దేనికి నాన్నగారు తల వంచకపోయేసరికి నాన్నగారి ప్రాణాలు తీయాలని నిర్ణయించుకుంది. అందుకే నాన్నగారిని మేడ మీద నుంచి కిందకి తోసేసింది. పైగా తను ఏ తప్పు చెయ్యనట్టు ఎన్ని రోజులు మన మధ్యలోనే తిరుగుతూ మళ్ళీ ఆవిడని వేలెత్తి చూపడం మొదలుపెట్టింది. ఇట్లాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంటే, అవునన్నయ్య అవును, కానీ నీ చేతులకి మట్టంటడం దేనికి? దీన్ని ఎట్లా బయటికి పంపించాలో నాకు తెలుసు అంటూ ఇక కమలైతే పల్లవి మెడ పట్టుకుని ఇంకా బయటికి తీసుకెళ్తుంటాడు. పల్లవి అయితే, బావా ఆగు బావా, కాస్త నేను చెప్పేది విను బావా అంటూ ఇక పల్లవి అయితే కమల్ని ప్రాధేయపడుతుంటే, కమల్ ఏయ్ ఎన్ని రోజులు నీ గురించి తెలియక నువ్వెన్ని తప్పులు చేసినా నీ గర్వం నీ పొగరు తగ్గితే నువ్వే తెలుసుకుంటావులే అని చెప్పి చూసి చూన్నట్టుగా వదిలేశాను. కానీ దేవుళ్ళంటి మా నాన్నని చంపాలని చూసినా నిన్ను ఎట్లా వదిలేస్తానుకుంటున్నావు? నీలాంటిది ఇట్లాంటి ఇంట్లో ఉండకూడదు. ఇది దేవాలయం లాంటిది, దేవాలయంలో దయ్యాలు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక కమలైతే పల్లవిని మెడ పట్టుకుని బయటకైతే తోసేస్తాడు. ఇక అక్కడే ఉన్న పార్వతి అయితే రాజేంద్ర దగ్గరకు వచ్చి, ఏవండి మీరిప్పుడు బాగానే ఉన్నారు కదా అంటూ
ఇక పార్వతి అయితే రాజేంద్ర దగ్గరకు వచ్చి రాజేంద్ర గుండెల మీద తలపెట్టుకుంటుంది. ఇంకా పెద్దావిడ కూడా రాజేంద్రని చూసి తెగ మురిసిపోతుంది. అలాగే అవని మావయ్య గారు అంటూ రాజేంద్ర దగ్గరికి వస్తుంటే, రాజేంద్ర చూడమ్మా అవని, మంచితనం ఉండొచ్చు, కానీ మితిమీరిన మంచితనం ఎవ్వరికీ పనికిరాదు. చూడు, నువ్వు పల్లవి జీవితం గురించి ఆలోచించావు, కానీ తను నీకు జీవితమే లేకుండా చేయాలనుకుంది. అలాగే ఎదుటివారు ప్రాణాలు తీయాలనుకుంది. అట్లాంటి మనిషి గురించి ఆలోచించినా సరే పాపం మూట కట్టుకుంటున్నట్టే అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనితో చెబుతుంటాడు. ఇక అది విన్న అక్షయ్ కూడా అవును నాన్నగారు అంటూ ఇంకా తల ఊపుతుంటారు. రానున్న ఎపిసోడ్స్లో పల్లవి వీళ్ళ మీద ఎలా రివెంజ్ తెచ్చుకోబోతుంది, ఇంకా అవని పల్లవికి ఎలా బుద్ధి చెప్పి తనని మార్చిపోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో